ఎన్నికల జైత్రయాత్ర కొనసాగించాలన్న పట్టుదలతో కమలదళం, అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న ఆకాంక్షతో కాంగ్రెస్, కీలక శక్తిగా అవతరించాలన్న తపనతో జేడీఎస్ తలపడుతూ ఉండగా కన్నడ నాట ఎన్నికల వేడి తీవ్రమైంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం వ్యూహాలు అమలు చేస్తున్న పార్టీలు గెలిచే అవకాశం ఉన్న ఏ అంశాన్ని వదలడం లేదు. రాజకీయాలతో పెనవేసుకుపోయిన కుల మత సమీకరణాలకు అంతే ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రధానమైన లింగాయత్, ఒక్కళిగా, కురుబ, దళితులు, ముస్లిం ఓటు బ్యాంకుపై గురిపెట్టాయి. 2019 సార్వత్రిక సమరానికి ముందు జరగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెంచుతున్నాయి. 2014 నుంచి వేర్వేరు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకున్న భారతీయ జనతా పార్టీ దక్షిణాదిపై చిన్నచూపు చూస్తోందనే విమర్శల మధ్య ఎలాగైనా కన్నడ నాట అధికార పీఠాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో ప్రచారం చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదురీది మరోమారు కన్నడ పీఠాన్ని నిలబెట్టుకోవాలనే కృతనిశ్చయంతో ఉన్న కాంగ్రెస్ కూడా తనదైన వ్యూహాలతో దూసుకుపోతోంది. ఈ ఎన్నికల్లో అన్నీ తానే కాంగ్రెస్ ప్రచార భారాన్ని మోస్తున్న సీఎం సిద్ధరామయ్య పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అండతో జోరు కొనసాగిస్తున్నారు. ఇలా ఎవరి వ్యూహాలతో వారు దూసుకుపోతున్న ప్రధాన పార్టీలో కర్ణాటకలో ప్రధానమైన లింగాయత్, ఒక్కలిగా, కురుబ, దళిత, ముస్లిం ఓటు బ్యాంకుల్ని కొల్లగొట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. 2 దశాబ్దాలుగా కన్నడ రాజకీయాల్ని శాసిస్తున్న లింగాయత్, ఒక్కలిగలను ప్రసన్నం చేసుకోవడం సహా కర్ణాటక జనాభాలో చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్న బ్రాహ్మణులు, వెనుకబడిన కులాల్ని తమ వైపునకు తిప్పుకునేందుకు ఈ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కుల సమీకరణాలకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్న ప్రధాన పార్టీలో ప్రధానంగా ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక అధ్యయనంపైనే ఆధారపడి ముందుకెళ్తున్నాయి. ఈ అధ్యయన వివరాలను ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించినప్పటికీ రాజకీయ పార్టీలు మాత్రం ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. ఈ కుల సర్వే ప్రకారం కర్ణాటకలో లింగాయతులు 9.8%, అంటే దాదాపు 59 లక్షలు ఉంటుందని అంచనా. మొత్తం 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లింగాయత్, వీరశైవులు ప్రాబల్యాన్ని కలిగి ఉన్నారు. ముఖ్యంగా బాగల్కోట్, బీజాపూర్, హుబ్బళ్లి, ధార్వాడ్, బీదర్, కలబురగి, యాదగిరి, రాయచూర్, కొప్పళ్ల, బళ్లారి, చిత్రదుర్గ, తుముకూరు జిల్లాల్లో లింగాయత్, వీరశైవుల ప్రాబల్యం ఎక్కువ. అందుకే లింగాయతుల్ని ఆకట్టుకునేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తిరుగులేని ప్రణాళిక రచించారు. వారిని అల్పసంఖ్యాక మతంగా గుర్తించాలని రాష్ట్ర మంత్రివర్గంలో తీర్మానించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరారు. తద్వారా భాజపాను ఇరుకున పెట్టారు. లింగాయతుల్ని ప్రత్యేక మతంగా గుర్తించాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయలేక, అలా అని ఆయా వర్గాల్ని దూరం చేసుకోలేక కమలదళం మల్లగుల్లాలు పడాల్సిన పరిస్థితిని సిద్ధరామయ్య సృష్టించారు. ఇదే సమయంలో ఒకప్పుడు భాజపాకు కట్టుబడి ఉన్న లింగాయత్లు కాలక్రమంలో ఆ పార్టీకి దూరం కావడానికి ఆ పార్టీ స్వయంకృతాపరాధమే అధికంగా కనిపిస్తోంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి నిజలింగప్ప హయాంలో కాంగ్రెస్కు గట్టి మద్దతుదారులైన లింగాయత్లు 1990లో తమ వర్గానికి చెందిన వీరేంద్ర పాటిల్ను అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడంతో ఆ పార్టీకి దూరమవుతూ వచ్చారు. 1994లో జనతాదళ్కు గంపగుత్తగా ఓటేసిన వారు తర్వాతి కాలంలో భాజపాకు దగ్గరవుతూ వచ్చారు. కర్ణాటకలో భాజపా ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన వారు యడ్యూరప్ప నేతృత్వంలో భాజపా సర్కారు ఏర్పడే వరకు కమలదళం వెన్నంటే ఉన్నారు. అయితే అవినీతి ఆరోపణలపై యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడం, ఆయన కర్ణాటక జనతా పార్టీని స్థాపించి 2013 ఎన్నికల్లో పోటీ చేయడం కమలదళాన్ని గట్టిగా దెబ్బతీసింది. 2013 ఎన్నికల్లో యడ్యూరప్ప నేతృత్వంలోని కేజీపీ 9.79% ఓట్లు మాత్రమే సాధించినప్పటికీ భాజపాను అధికారానికి దూరం చేసింది. లింగాయత్ వర్గీయులు అధికంగా ఉండే బొంబాయి, కర్ణాటక ప్రాంతంలో 2013లో కాంగ్రెస్ 33 సీట్లు గెలిస్తే 2008లో 31 సీట్లు గెలుచుకున్న భాజపా బలం 13కు పడిపోయింది. తదనంతర పరిణామాల్లో యడ్యూరప్ప తిరిగి భాజపా గూటికి చేరగా లింగాయత్ ఓటు బ్యాంకు మళ్లీ తమదేనని భావించిన కమలనాథులకు సీఎం సిద్ధరామయ్య వేసిన రాజకీయ ఎత్తు గట్టి దెబ్బ వేయనుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. లింగాయతులు బసవేశ్వరుడి సిద్ధాంతాల్ని పాటించే వీరశైవులను ప్రత్యేక మతంగా గుర్తించాలని కేంద్రానికి సిఫార్సు చేస్తూ సిద్ధరామయ్య సర్కార్ చేసిన ప్రతిపాదించారు.
ఇదే సమయంలో లింగాయత్, వీరశైవ మఠాల నుంచి మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఇటీవలే కర్ణాటక పర్యటనలో లింగాయత్, వీరశైవ మఠాల సందర్శనకు వెళ్లిన భాజపా అధ్యక్షుడు అమిత్ షా ముందు మఠాధిపతులు తమ వర్గానికి అల్పసంఖ్యాక వర్గ హోదా కల్పించాలన్న ప్రతిపాదన పెట్టడం భాజపాను ధర్మ సంకటంలో పడేసింది. ఈ నేపథ్యంలో లింగాయత్, వీరశైవులో భాజపా పక్షాన నిలుస్తారా లేదా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. కర్ణాటకలో లింగాయత్ల తర్వాత అత్యధిక సంఖ్యలో ఉండేది ఒక్కలిగలు. కుల సర్వేలో ఈ వర్గానికి చెందిన వారి జనాభా 8.2%, అంటే 49 లక్షలు ఉంటుందని తేలింది. రాష్ట్రంలోని దాదాపు 70 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కలిగల ప్రాబల్యం ఉంది. ముఖ్యంగా పాత మైసూర్ ప్రాంతంలోని హసన్, మైసూర్, చిక్మగళూర్, మాండ్య, బెంగళూరు గ్రామీణ నియోజకవర్గాల్లో ఒక్కలిగలు ఎక్కువగా ఉంటారు. మాజీ ప్రధాని, జేడీఎస్ నేత దేవేగౌడ ఒక్కలిగల్లో తిరుగులేని నాయకుడు. ఒక్కలిగల్లో మెజారిటీ ఓటర్లు జేడీఎస్ మద్దతుదారులు. అందుకే 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క పాత మైసూరు ప్రాంతంలోని జేడీఎస్ 20.15% ఓట్లతో 40 అసెంబ్లీ స్థానాల్ని గెలుచుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ జిల్లాల్లో మెజారిటీ స్థానాలు సాధించడానికి దేవేగౌడ కుమారుడు కుమారస్వామి విస్తృతంగా పర్యటిస్తున్నారు. పాత మైసూర్ ప్రాంతంలో భాజపాకు పెద్దగా బలం లేదు. ప్రధానంగా జేడీఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుంది. ఈ పరిస్థితిని గమనించిన భాజపా మైసూరు రాజకుటుంబం వడయార్ల మద్దతు కోసం శ్రమిస్తోంది. ఇటీవల మైసూరు పర్యటనకు వెళ్లిన అమిత్ షా మైసూరు రాజకుటుంబీకుల్ని కలిసినప్పటికీ వారి నుంచి స్పష్టమైన హామీ అయితే రాలేదు. ఇక ఒక్కలిగలకు చెందిన మఠాలు జేడీఎస్ వైపే మొగ్గు చూపుతాయనే విశ్లేషణల మధ్య పాత మైసూరు ప్రాంతంలో మరోసారి ఆ పార్టీకే మెజార్టీ సీట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలో మరో పెద్ద కులం కురబలు. రాష్ట్ర జనాభాలో 7.1%, అంటే దాదాపు 43 లక్షల మంది ఉండే కురబలులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేయగలరు. దాదాపు 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రాబల్యం ఉన్న కురబలో గంపగుత్తగా ఏ పార్టీకి ఓటేస్తే ఆ పార్టీ గెలిచిన సందర్భాలున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ కులానికే చెందినవారు కావడం, ఆయన చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తుండడం, అన్ని పార్టీల మధ్య చీలిపోయే కురబలో ఈసారి ఆయనకే మద్దతిచ్చే అవకాశం అధికంగా కనిపిస్తోంది. ఇక కర్ణాటక జనాభాలో ఎస్సీ, ఎస్టీలే అత్యధికం. ఈ రెండు వర్గాలకు చెందినవారు దాదాపు 25% ఉంటారనే అంచనాలుండగా ఎస్సీలు 1.1 కోట్లు, ఎస్టీలు 42 లక్షలు ఉంటారనే అంచనాలున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నట్టే మొదట్నుంచి ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్కు అనుకూలం. దళితుల్లో ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నవారు కాంగ్రెస్కు గట్టి మద్దతుదారులు. లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు జి పరమేశ్వర లాంటి నేతలకు దళితుల్లో బాగా పట్టుండడం ఆ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో భోవీలు, లంబానీలు, మాదికలు ఇలా అందరికీ టికెట్లిస్తూ కాంగ్రెస్ వారి మద్దతును కాపాడుకుంటూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో దళితుల్లో బాగా వెనుకబడిన వర్గాన్ని చేరువ చేసుకోవడానికి ఇప్పుడు భాజపా సర్వశక్తులు ఒడ్డుతోంది. దళితుల్లో అత్యంత వెనుకబడిన వర్గమైన మాదిగలను ఆకర్షించేందుకు కమలదళం ప్రయత్నం చేస్తోంది. దళితులంతా తమకే ఓటేస్తారని కాంగ్రెస్ భావిస్తున్నప్పటికీ పరిస్థితులు బలమైన స్థానిక నేతల సూచనల మేరకు వ్యవహరించేవారిని మచ్చిక చేసుకునేందుకు కమలదళం సరికొత్త వ్యూహం అమలు చేస్తోంది. ప్రధానంగా ఓటు బ్యాంకును ప్రభావితం చేసే స్థానిక నాయకత్వాన్ని తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్, భాజపా వ్యూహాల మధ్య బీఎస్పీతో పొత్తు పెట్టుకున్న జేడీఎస్ ఈసారి దళితుల మద్దతు కూడగట్టి ప్రభుత్వ ఏర్పాటులో కీలక శక్తిగా అవతరించగలమనే విశ్వాసంతో ఉంది. మరోవైపు కర్ణాటక జనాభాలో 12.5% ఉండే ముస్లింలలో దాదాపు 75 లక్షల మంది ఓటర్లున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ముస్లింలున్నప్పటికీ హైదరాబాద్, కర్ణాటక ప్రాంతంలో వారి ప్రాబల్యం అధికంగా ఉంది.
మొదట్నుంచి ముస్లింలలో అత్యధికులు కాంగ్రెస్ మద్దతుదారులే. కొందరు జేడీఎస్తో వెళతారు. ముస్లిం యువనేత జమీర్ అహ్మద్ లాంటి వారు ఇటీవల జేడీఎస్ను వదిలి కాంగ్రెస్లో చేరడం ఆ పార్టీకి కలసిరానుంది. అయితే ఈసారి జేడీఎస్కే మద్దతిస్తామన్న ఎంఐఎం ప్రకటన ఆ వర్గీయులు ఎటువైపు వెళతారనేది ఆసక్తికరంగా మారగా ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది మే 15న తేలిపోనుంది.